హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను బంజారాలో రెసిపీ చెప్పబోతున్నాను. కాడు అంటారు దీన్ని. తెలుగులో ఏం చెప్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తారండి. బెల్లం తీసుకోవాలి కొంచెం, దానికి తగినంత. కొంచెం మిరియాలు తీసుకోవాలి. నెక్స్ట్ శొంఠి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ బెల్లంని తీసుకొని బాగా దంచుకోవాలి. అలా ఆ బెల్లాన్ని నీట్గా బాగా చిన్నగా అయ్యే వరకు బాగా దంచుకోవాలి. ఆ దంచుకున్న బెల్లాన్ని నీట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి నేను చెప్పాను కదా ముంగల మీకు ఒకటి శొంఠి తీసుకోవాలి, కొన్ని మిరియాలు తీసుకోవాలని. అవి కూడా నీట్గా బాగా దంచుకోవాలి. ఎవరి దగ్గర రోకలి ఉంటుందో దాంట్లో దంచుకోండి. మా దగ్గర లేదు కాబట్టి మేము ఇలా నీట్గా క్లీన్గా ఫ్లోర్ పైన కొంచెం దంచుకున్నాము. దాన్ని దంచుకున్న తర్వాతకి మళ్ళీ ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒక చిన్న ప్లేట్ అయినా కానీ ఒక గిన్నెలో అయినా కానీ తీసుకోవాలి. ఒక స్టవ్ పైన అయితే బెల్లాన్ని వేడి చేసుకోవాలి. ఇంకొక స్టవ్ పైన అయితే వాటర్ని వేడి చేసుకోవాలి. అది కూడా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. బెల్లం లైట్గా కరిగినాక ఆయిల్ వేసుకోవాలి. దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా గీ అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటుంది. గీ వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం తక్కువైందని నేను మళ్ళీ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాతకి దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా కరిగే వరకు దాన్ని బాగా కలుపుతూనే ఉండాలి. కలపడం మాత్రం ఆపొద్దు, ఎందుకంటే కింద స్టిక్ ఆన్ అయిపోతుంది కాబట్టి దాన్ని బాగా కలపాలి. మీ అందరికీ తెలిసిందే, బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది. అది మన బాడీకి చాలా బెనిఫిషియల్. మనకి ఎనర్జీ ఇస్తుంది, మనకి ఆర్గన్ డెవలప్మెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఇంకేంటిదంటే దీన్ని బాలింతలో ఉన్నప్పుడు దీన్ని తాగితే చాలా యూస్ఫుల్ అండి. కాలు నొప్పిలైనా కానీ నడుము నొప్పిలైనా కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిషియల్ అండ్ చాలా యూస్ఫుల్ కూడా. బెల్లం అంతా క్రీమీగా అయ్యే వరకు దానికి బాగా కలుపుతూనే ఉండాలి. కలిపి చేతులు నొస్తే కానీ టేస్టీ ఫుడ్ కావాలంటే కలపడం తప్పదు కదా. వేడి చేసుకున్న వాటర్ ఆ బెల్లంలో పోసి బాగా కలపాలి. దానికి తగినంత వాటర్ వేసి కలపండి. ఎందుకంటే ఎక్కువగా వాటర్ వేసినా అది చాలా లూజ్ అయిపోతుంది. మనకి చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి దానికి తగినంత వాటర్ వేసి ఒక 2 minutes వరకు బాగా స్టిర్ చేసుకోండి. ఏదైతే నూరిన మసాలా ఉందో అది బెల్లంలో వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. ఒక 5 minutes వరకు అలానే కలుపుకొని ఉండండి. తర్వాతకి స్టవ్ బంద్ చేసుకొని అది కావాలి. ఫైనల్గా అయితే బంజారా రెసిపీ కాడో అయితే అయిపోయిందండి. స్మెల్ చూస్తే చాలా గుమగుమ ఉంది. టేస్ట్ ఎలానో చూడాలి. ఈ కాడో రెసిపీ మా వదినకి ఎలా ఉందో టేస్ట్ చూసి మా వదిన చెప్తుంది. వెళ్దాం తన దగ్గర. ఇది కాడో, మన బంజారాలో కాడో అంటారు కదా. కాడో చేసినవా? నాకైతే చాలా ఇష్టం ఇది. ఒకసారి తినేసి టేస్ట్ చెప్పావా? నేను చేసా. నువ్వే చేసినవా? నేనే చేసిన. ఎంత బాగుంది నిజంగా చెప్పు. నిజంగా చాలా బాగుంది బాబా. ఇంకా తినాలనిపిస్తుంది నాకు. ఉంది, చాలా ఉంది. సో గాయస్, మీరు కూడా మా బంజారాలో కాడో ఎలా చేయాలో నేను మీ రెసిపీని పెడతా. దాన్ని చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.